అందరికీ నమస్కారం. నవంబర్ 19, 2024 మనం రేపే విత్తనాల చల్లకం, 3 రకాల విత్తనాల చల్లకం రేపే. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు రకం NLR 3648, కోనారం వాళ్ళు వెలువడించినటువంటి KNM 12368. అదేవిధంగా మనకి అందరికీ ప్రపంచం గర్వించదగ్గ వరి సాగు అయినటువంటి RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. అన్ని 3 రకాలు రేపే విత్తనాల చల్లకం. ఈ 120 రోజుల పాటు ప్రయాణం. 3 రకాలు కూడా 120 రోజులే. మనం రేపు చల్లితే నవంబర్ 20న మనం చల్లితే 2025 మార్చిలో వరికోతలు అంటే 120 రోజులు పట్టద్ది. ఆ తర్వాత వరికోతలు కోసేసి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి మళ్ళీ స్టోరేజ్ చేసి ఒక 4 నెలలు దాని తర్వాత జూన్లో రైస్ రిలీజ్. హర్షత్ విహారం టీం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రేపే షుగర్లెస్ ఇత్తనాల చల్లకం రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఇత్తనాల చల్లకంలో కలుద్దాం రేపు. అంతకన్నా ముందుగా ట్రాక్టర్తో ఎద్దుల మాన్తో కూడా లాగడం జరుగుతూ ఉంది. వేటగిరి వెంకటేశ్వర్ల తాత, చిన్న తాత ఈ సమక్షంలో మనం, ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 రకాల ఇత్తనాలు చల్లుతున్నాం రేపు. మనం 3 రకాల ఇత్తనాలు మనం చల్లుతున్నాం. మొదటిది చూస్తే RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్, మనకి ఇష్టమైనటువంటిది CVR మెథడ్ ఫార్మింగ్లో. వాటితో పాటుగా కోనారం 12368, కోనారం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు వెలువడించిన కోనారం 12368, మన నెల్లూరు జిల్లాలో వెలువడించినటువంటి NLR 3648 అనే వరి రకం. మొత్తం 3 రకాలు రేపు ఇత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది. దానికోసం రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ పెద్ద జీలకర్ర ఏది సాంబా మసూరి BBD 5204 ఇత్తనాలు చల్లడం జరిగింది. 21వ రోజు 3 వారాలు కంప్లీట్ అయింది అనేసి 3 వారాలు అంటే 21 రోజు. ఇంకా తొందరలో నారేతలు కలుద్దాం. రేపు ఇత్తనాల చల్లకంలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపటి నుంచి తెలంగాణ సోనా ఇత్తనాల చల్లకం ప్రారంభించడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా ప్రారంభించాలని 365 రోజుల నుంచి ప్రతిసారి మనం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. నవంబర్ నెల CVR పద్ధతిలో వరి సాగు, సోమశిల డ్యాము నీళ్లు, హర్షత్ విహారం టీం మెంబర్సు, ఇదంతా ఒక సెట్. ఈ సెట్ని ఎవరు మార్చారు, అది మారవాలని కూడా లేదు. నేను చాలాసార్లు చెప్పా, CVR పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యమో నిర్ణయమో కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ రోజున హర్షత్ విహార్ కానీ, హర్షత్ విహార్ టీం మెంబర్స్ కానీ ఈ రోజున భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నారంటే రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులు అంటే ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, వీళ్ళందరూ పంపించిన ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈరోజు మేము కష్టపడి పని చేసి మీకు పంపిస్తా ఉన్నాం. రైస్ అనేది ఒరిజినల్ రైస్, ఆర్గానిక్ రైస్ తీయడం ఒక విషయం, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో విషయం. ఈ విధంగా ఈ 120 రోజుల ప్రయాణంలో ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. నిజానికి నేను కాదు కల్పించేది వీళ్ళందరికీ జీవనోపాధి. నిజంగా ఆ రైస్ వినియోగదారులే, వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే ఈ జన్మాంతరం ఇంతమందికి జీవనోపాధి కల్పించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకి ముందుగా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం మనం. అందరికీ నమస్కారం. రేపు నవంబర్ 20, 2024 ఇత్తనాలు చల్లకం జరుగుతూ ఉంది. రేపు ఉదయం కలుద్దాం మనం. వేసేస్తాం ఇటు వచ్చేస్తాం. RNR 15048 తెలంగాణ సోనా 1, KNM 12368 2, NLR 3648 3, మొత్తం 3 రకాల వరి సాగులు మనం చేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. 1 నెల కాదు 2 నెలలు కాదు, దాదాపు 4 నెలల మన ప్రయాణం. వాచ్ అండ్ ఎంజాయ్. ఏదో ఊర్లో లేకపోతే తప్ప ప్రతిరోజు అప్డేట్స్ అనేది ఉంటాయి. మొక్క ఏ విధంగా ఉంటుంది, మొదటి రోజు నుంచి 120వ రోజు దాకా అదే ఉత్సాహం, అదే ఎనర్జీలో చౌటూరు వెంకయ్య దుక్కిని దున్నడం కాడి నుంచి అంటే కుడి భుజం రైట్ హ్యాండ్ లాగా మనకి పరిచయం మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ఈ NLR
3648 అనే వరి రకం గుణగణాలు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, మన వాతావరణానికి సెట్ అవుతుందో లేదో ప్రతి ఒక్క పాయింట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏదో పంట వేసేమా అయిపోయిందని కాకుండా ఆ వరి రకాల వల్ల మనకి యూజ్ ఏంది, మనకి బెనిఫిట్స్ ఏంది, రైతులు ఏ విధంగా ఇష్టపడుతున్నారు, రైస్ మిల్లర్లో ఏ విధంగా ఇష్టపడుతున్నారు, రైస్ కన్జ్యూమర్స్ రైస్ వినియోగదారులు ఏ విధంగా ఇష్టపడుతున్నారు, ఈ ముగ్గురిని బేస్ చేసుకొని ఆ వరి రకం ఉంటుంది. కొత్త వరి రకాలు వేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. మన వాతావరణానికి అది సెట్ అవుతుందో కాదో అది నెంబర్ 1. పంటతో 2 సెకండరీ. వైరస్లు, తెగుళ్ళు, ఇలా రకరకాలుగా ఆ మొక్క అనేది రావడం ఎట్లా వస్తుందో చూసుకొని వాటిని జాగ్రత్తగా మనం వేయడం జరుగుతూ ఉంటుంది. నూతన వరి రకాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే 1 ఎకరా 2 ఎకరాలు అంతకు మించి వేయకూడదు. మినికిట్ అంటే అంటే తక్కువ వేసుకోవాలని అర్థం అది. ఓకే, రేపు ఇత్తనాలు సలకొన కలుద్దాం. థ్యాంక్ యూ.